ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుదాం. చదవండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక బస్సు పిల్లయైన చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన, కృప కలిగిన, ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, నీ స్తోత్రాలు. ఇదేనా దాసుని ప్రభువా, మీ ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి. మీరుగా ఉండి మాట్లాడండి ప్రభువా. మీ సేవకుని అభిషేకించండి ఆత్మతో ప్రభువా, నీ స్తోత్రాలు. మీరుగా ఉండి మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోనమని నాతో మాట్లాడండి. మీతో అయా నీ బిడ్డలతో మాట్లాడి మీరే తండ్రి ఘనపరచబడ్డకు సహాయం దయచేయండి. కోడిక అంతట్లో మీరే తోడై నడిపించుమని చిన్న ప్రార్థన మీ సముఖానికి చేసుకున్నాను. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకించి మనము మంటల ఆదివారం అంటాం. ఇది దాదాపు నేను సాగుకు వచ్చిన నాటి నుండి కూడా, పరిచర్యకు వచ్చిన నాటి నుండి కూడా, దేవుని సాగుకు వచ్చిన నాటి నుండి కూడా చెప్తూనే వస్తున్నాను. మీరు కూడా యేసుప్రభువుని నమ్ముకున్న నాటి నుండి కూడా మీరు కూడా వింటానే వస్తా ఉన్నారు. అయితే ఇందులో ఎన్నో విషయాలు వెతికి 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 చెప్పాను. ఎన్నో విషయాలు ఈ అధ్యాయంలో నేను ఎన్నో విషయాలు మీకు తెలియపరిచాను. కొన్ని సమయాల్లో గాడిద గురించి చెప్పాను. యెషయా గ్రంథంలో అంటాడు గాడిద గురించి, ఎదు తన కామరుడు గాడిద సొంతవాని బిడ్డ తెలుసుకును ఇశ్రాయేలు యోచించరు అంటాడు. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఆ యుద్ధం తెలుసుకుంటుంది, ఆ గాడిద సొంతవాని బిడ్డ తెలుసుకుంటుంది, కానీ ఈ జనాలు తెలుసుకోరు దేవుడి గురించి అనే మా మాట ఉద్దేశం అని, వాక్య ఉద్దేశం అని. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇలువ లేనటువంటి, ఎన్నిక లేనటువంటి ఈ గాడి పిల్లలు దేవుడు ఎన్నుకున్నాడు. దాని మీద ఆయన ఊరేగాడని చెప్పారు. కొన్ని సమయాల్లో యేసు ప్రభు వారు ఆ శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఏమని? ఇదిగో మీరు వెళ్ళి ఒక గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, వాటిని తోలుకొని రండి, తీసుకొని రండి. ఎవరన్నా ఒకవేళ అడిగితే అవి ప్రభు నాకు కావాలి అని చెప్పండి అని ఆ సందర్భంలో శిష్యులకి ఆజ్ఞాపించినటువంటి ఆ సందర్భాన్ని బట్టి చెప్పారు. యేసు ప్రభు ఏదైతే ఆజ్ఞాపించాడో శిష్యులు అదే చేశారు. వాళ్ళు ఎదురు మాట్లాడలేదు, ఎదురు చెప్పలేదు. అయ్యా గాడి ఎందుకు, గాడి దేనికి, గుర్రాన్ని ఎక్కావునైనా లేకపోతే ఏనుగుని ఎక్కావునైనా గాడి దొద్దునైనా అని చెప్పలా, ఎదురు చెప్పలా, సలహా కూడా ఇలా అలా ఇలా నేను చెప్పలేదు. వాళ్ళు ఆయన ఏదైతే చెప్పాడో అదే చేశారు వాళ్ళు, అదే చేశారు. ఆ సందర్భాన్ని చెప్పాడు. ఇలా ఎతికి చెప్పాను నేను. కట్టబడి ఉన్న గాడిద, దాని మీదే చెప్పుకొచ్చాను. ఈయన ఎందుకు గాడిదను కోరుకున్నాడు? దేనికి ఒక గాడి పిల్లను కోరుకున్నాడు అని ఆలోచిస్తే ఇది ప్రవక్త ప్రవచనం అండి. ఇది ఒక ప్రవక్త ప్రవచనం. అది కూడా చెప్పాను నేను మీకు, మీకు. ఇది జకర్యా, ఆయన పేరు జకర్యా అనే ప్రవక్త ప్రవచనం.
యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు ఇలాగా గాడిద పెళ్ళికి వస్తాడు అని చెప్పాడు ఆయన. ఆ ప్రవచనము నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు వారు ఆ గాడిద పిల్లను కోరుకోవలసి వచ్చింది. ఆ గాడిద పిల్ల మీద కూర్చోవలసి వచ్చింది. ఎందుకంటే ఈ లోకము ప్రశ్నించకుండా, బైబిల్ తప్పుపట్టకుండా, బైబిల్ 100% కరెక్ట్ అయినను కొంతమంది బైబిల్ తప్పుపడుతున్నారు. తెలియకనే, వాళ్ళకు వాక్యం ఎరగకనే. ఒక మంది ప్రియులారా, ఈ బైబిల్ చీచి, ఈ బైబిల్ చదవటానికి కూడా అసహ్యంగా ఉంది అని అంది. ఆమెకు తెలియక అన్నది నేను అనుకున్నాను. కాబట్టి ప్రశ్నించకుండా, మరి ప్రవక్త అలా ప్రవచించాడు కదా. ఏమని ప్రవచించాడు ప్రవక్త జకరియా? చదవండి ఇప్పుడు ఏమని ప్రవచించాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. పాత నిబంధనలో చూడండి, కొత్త నిబంధనలో చూడబాకండి. పాత నిబంధనలో జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. పేజీ నెంబర్ కూడా చెప్తాను. 781 పేజీ. అధ్యాయం వచ్చేసి 9వ అధ్యాయము, వచనం వచ్చేసి 9. చూడండి. ఇంకా తీస్తున్నారా? తీసారా? రైట్, చదువునానా. ఓ సియోను నివాసులారా, ఆ రోజు ఆ ప్రవక్త చెప్పిన ప్రవచనం ఇది. ఓ సియోను నివాసులారా, బహుగా సంతోషించండి. ఏం చెప్తున్నాడు? బహుగా, కొంచెంగా కాదు, కొంచెంగా సంతోషంగా ఉండండి అట్లా. బహుగా సంతోషంగా ఉండండి. నేను కూడా ఎప్పుడు అదే చెప్తుంటాను. మీకు విశ్వాసులకి ఎప్పుడు సంతోషంగా ఉండండి అని చెప్తుంటాను. ఎప్పుడు నవ్వుతూ ఉండండి అని చెప్తా. ఎప్పుడు ఆనందంగా ఉండండి అని చెప్తా ఉంటాను. దేవుని పిల్లలు ఎల్లప్పుడూ, తెస్సలోనికి రాసిన పత్రికలో పౌలు గారు కూడా అదే చెప్పాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఉండటం సాధ్యమేనా? అది దేవుని బిడ్డలకే సాధ్యమైంది. అదొక దేవుని బిడ్డలకే సాధ్యమైంది. అది యేసుక్రీస్తును నమ్ముకున్న బిడ్డలకే సాధ్యమైంది. అపోస్తలుడైన పౌలు ఆయన సంతోషించాడు. ఎల్లప్పుడూ ఆనందించాడు ఆయన. నేను చాలాసార్లు చెప్పాను, నిందల్లోనూ, అవమానాల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ నేను బహుగా సంతోషించాలని కొరింథీ 2 కొరింథీ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలో 10వ వచనంలో ఎన్నోసార్లు ఈ మాట నేను చెప్పాను. కాబట్టి దేవుని బిడ్డలే అది సాధ్యం. వాళ్ళు సంతోషపడ్డారు. ఒకసారి అపోస్తలుల కార్యములో చూడండి. ఒకసారి అపోస్తలుల కార్యం, ఈ వాక్యం అట్లనే పెట్టుకుంటే ఆ వాక్యమే మనకు కావాలి మెయిన్. కాకపోతే సందర్భాన్ని బట్టి ఒక మాట చెప్తున్నాను నేను మీకు. ఈ సందర్భాన్ని బట్టి మీకు ఒక మాట చెప్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సందర్భాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంతో సంతోషించారు, ఆనందించారు ప్రియా దేవుని బిడ్డలారా. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 40వ వచనం చదవండి. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 40వ వచనం. వారు తన మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించారు. కొట్టారు వాళ్ళని. యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. ఆ నామము కొరకు, ఆ నామము కొరకు. ఏ నామము? యేసుక్రీస్తు అనే ఈ నామము కొరకు, యేసయ్య కొరకు అని అర్థము. యేసయ్య కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు, చూడండి, వారు మీరంటే అసాధ్యమంటే
ఎల్లప్పుడు సంతోషం ఉండడం అసాధ్యం అంటే బైబిల్ ఏముంది? వారు సంతోషించుచు, వారు సంతోషించుచు. ఏ సమయంలో సంతోషిస్తున్నారు? వాళ్ళు కొట్టారు, ఈ నామము ప్రకటించకూడదని వాళ్ళు కొట్టారు. కొట్టినా కానీ యేసుక్రీస్తు వారి కొరకు ఏమండి పట్టబడ్డా సరే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కొట్టించుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అది దేవుడి బిడ్డలకే సాధ్యం అని చెప్తుంది. కాబట్టి ఓ సియోను నివాసులారా బహుగా సంతోషించండి. జకరియా, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి. ఆదుగా అంటున్నాడు. ఏమంటున్నాడు చూడు, జకరియా చూసుకోండి అమ్మ. దానికి జకరియా 9:9 నీ రాజు చూడండి ఆయన చెప్తున్నాడు. ఆ జకరియా ఏం చెప్తున్నాడంటే నీ రాజు అని చెప్తున్నాడు. నీ రాజు యువర్ కింగ్, మై కింగ్, అవర్ కింగ్. నీ రాజు అంటున్నాడు. ఇక్కడ ఆయన రాజుతో పోలుస్తున్నాడు. నీ రాజు అంటున్నాడు. నీ దేవుడు అని ఇక్కడ సంబోధించట్లేదు. నీ దేవుడు అంటాంలా, ఏమంటాడు? నీ రాజు అంటున్నాడు. అవును, ఆయన రాజే. రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు కదా. కాబట్టి ఈయన రాజు. అయితే ఈ రాజు ఎలాంటి కూడా చెప్తున్నాడు. మన రాజు, నీ రాజు అన్నాడు. మన రాజు ఎట్లాంటి రాజు అంట? నీతి పరుడైన రాజు, నీతిమంతుడైన రాజు. ఈ రాజు రక్షణ గలవాడు అంటే రక్షించే రాజు, ధీరుడైన రాజు అని చెప్పాడు. గాడిదను అది ఆ రోజు కొన్ని వందల సంవత్సరాల క్రితము చెప్పిన మాట యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి 33వ సంవత్సరం లోకంలో జీవించిన ఆ సందర్భంలో ప్రియులారా ఒక దినాన్ని యేసుక్రీస్తు వారు ఈ గాడిద పిల్లను కోరుకున్నారు. దాని పేరు ఎప్పుడు ప్రవచనం, ఎప్పుడు నెరవేరు. అందుకే యేసుక్రీస్తు వారి మాటలు భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించు. ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రాజుల గురించి చెప్పాడండి. ఈ రాజు ఎలాంటి వాడు? నిజంగా రాజులైతే మనమందరం తెలిసింది. మనం ఏం చెప్తాం? రాజు అయితే నిజంగా దేన్ని కోరుకోవాలా? రాజులు నిజంగా రాజులు గుర్రాలు రథాలు కదా, మరి గాడులు కోరుకోరు. ఎందుకంటే ఆయన ప్రవచనం అంటే దీనిలో ఎంతో లోతైన ఆత్మీయ అర్థాలు ఉన్నాయండి. ఆ రాజు ఎందుకు ఈ గాడిద పిల్లని ఎక్కడ రావాలని ప్రవచించాడు? ఇలా అనుకుంటే నీ రాజు నీతిమంతుడు, రక్షించువాడు, దీనుడు, గుర్రాన్నెక్కి నీ చెప్పండి ఎందుకు గాడిదలు చెప్పాడు? ఏందో సైలెంట్ అయిపోయింది. ఎందుకు గాడిదను ఆయన ప్రవచించాడు? నా ప్రశ్న అండి. ఎప్పుడైనా బైబిల్ గుడ్డిగా చదివి వదిలేయద్దు, దాన్ని ప్రశ్నించండి. రాజు అన్నాడు. రాజు అయితే ఎస్ కదా, మరి రాజే. ఈయన రాజే, ప్రకటనలో ఉంది. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఉంది. ఈయన యూదుల రాజుని కూడా ఆ రోజు పిలాతు సిలువ మీద రాయించాడు. అప్పుడు వాళ్ళు అడిగారు, ఏంటి నువ్వు యూదుల రాజుని రాసావు? నేను రాసాను పండే అన్నాడు. ఆయన రాజు కాబట్టి రాశాడు. మరి రాజు కాడు ఎందుకు ఎక్కి రావాలని జకరియా కోరుకున్నాడు. ఎన్నో లోతైన విషయాలు మనం వెతికితే కనబడతాయి. తవ్వే కొద్దీ మనకు
సముద్రంలో లోనకు పోయకూడదంటే ఎన్నో ఖనిజాలు, ఎంతో గొప్ప సంపద సముద్రంలో కూడా ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, బైబిల్ వెలిగే కొన్ని లోతైన విషయాలు తెలుస్తాయి, లోతైన విషయాలు బయలుపరుస్తాయి. గాడిద ఎందుకు అంటే ఏమండి, గాడిద ఎన్నిక లేదు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను, గాడిద ఎన్నిక లేదు. నాలాంటి ఎన్నిక లేని వాళ్ళని ఆయన ఎన్నుకున్నాడు. దాని యొక్క భావము, దాని అర్థం. గాడిని ఎవరు కోరుకోరు, వాహనంగా దాన్ని ఎవరు ఇష్టపడరు. దాన్ని కేవలం బరువులు మోయటానికే ఉపయోగించుకుంటారు, బరువులు మోయటానికి ఉపయోగించుకుంటారు, భారాలు మోయటానికి ఉపయోగించుకుంటారు. దాన్ని తెలుసా? నేను ఒకసారి చెప్తుంది, గాడిని ఒక్కరిని పెంచుకున్నాడంట ఆయన. దొంగ వచ్చాడంట. దొంగ వచ్చినప్పుడు ఏది అరవాలా? ఒక్క కదా గాడి తెలిసింది. యజమాని లేచాడు, దాన్ని సాగు దెబ్బలు కొట్టాడు. దాన్ని సాగు దెబ్బలు కొట్టాడు. ఎందుకు కొట్టాడు? నువ్వెందుకు కలుస్తావు? నీ డ్యూటీ కాదు కదా అది. దాని డ్యూటీ దాన్ని చేసి నీ డ్యూటీ నువ్వు చేయి. కాబట్టి ఎన్నిక లేనిది, అలాంటి ఎన్నిక లేనటువంటి మళ్ళీ దేవుడు ఎన్నుకున్నాడు. ఈ రాజు ఎన్నుకున్నాడు. నేను చెప్పదలసిందంటే, ఈ రాజులాగా మనం ఉన్నామా? మన రాజు బిడ్డలమని చెప్తాం. చెప్పారు కూడా చాలా మంది. నేను చెప్తా, నేను రాజు బిడ్డనే. బిల్లీ గ్రాహం గారు రోజు రంగులు సొక్కేశాడు. రంగులు సొక్కేశాడు. మీలాగే రంగులు చీరలు కట్టినట్టు ఆయన కూడా రంగులు సొక్కేశాడు. ఒక ఆయన అడిగాడు, నువ్వు పాస్టర్ కదా అన్నాడు. అవును పాస్టర్నే అన్నాడు బిల్లీ గ్రాహం గారు. మరి నువ్వు పాస్టర్ అయితే ఆ సొక్క అయ్యింది అన్నాడు. ఆ రంగులు సొక్క అయ్యింది అన్నాడు. అప్పుడు ఆయన ఏమైనా వేరే అట్లా ఆయన సమాధానం చెప్పాడు తెలుసు, ఆలోచనతో చెప్పాడు తెలుసా? నేను ఎవరు అనుకుంటున్నా అని అన్నాడు. ఎవరు ఏంది అన్నాడు. నేను రాజు కుమారుణ్ణి అన్నాడు. ఎవరు మీ రాజు అన్నాడు. జీసస్ ఇస్ మై కింగ్ అన్నాడు. యేసుక్రీస్తు నా రాజు అన్నాడు. నేను రాజు బిడ్డని అన్నాడు. మరి రాజు బిడ్డ ఎట్టుండాలా? రాజాగా ఉండద్దా? అందుకని నేను ఈ షర్ట్ వేసాను అన్నాడు. వచ్చారు. కాబట్టి దేవుని బిడ్డలారా, రాజు బిడ్డలమే. ఓకేనా? మీరు ఒప్పుకుంటారా నువ్వు రాజు బిడ్డవని? చెప్పండి, మీరు రాజు బిడ్డలేనా? నా ప్రశ్నకి ఎప్పుడైనా అర్థం ఉంది, పరమార్థం ఉందండి. నేను ఊరికిని అడగను, ఊరికినే ప్రశ్నించను. నేను అర్థమవుతుందా మీకు? కాబట్టి దేవుని బిడ్డలు, మీరు రాజు బిడ్డలేనా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా సంఘాన్ని. మీరు రాజు బిడ్డలేనా? సరే, నాకు కన్ఫర్మ్ కోసం చేతులు ఎత్తండి. మీరు రాజు బిడ్డలేనా? ఓకేనా? రైట్. మీరందరూ రాజు బిడ్డలని చేతులు ఎత్తారు, చాలా సంతోషం. ఓకే, నేను రాజు బిడ్డే, మీరు రాజు బిడ్డలే. ఓకే, అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ రాజు ఎలా ఉన్నాడు అని చూస్తే, ఈ రాజు ఒకటి, ఈ రాజుల గురించి దగ్గర ఏం చెప్తున్నాడంటే నీతిమంతుడు అని చెప్తున్నాడు. ఒక ప్రవక్తే గారు చెప్పింది, ఒక ప్రవక్తనే కాదు ఇది నీతిమంతుడు అని చెప్పింది. పరిశుద్ధ గ్రంథంలో ఇది నీతిమంతుడని ఎవరు చెప్పారో ఇంకొకరు చూద్దాం మనం బైబిల్లో. ఈ ప్రవక్తలే కాకుండా ఒక ప్రవక్త కాదండి, ఎందరో ప్రవక్తలు ఇది నీతిమంతుడని చెప్పారు. అదే కాకుండా మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం తీసుకోండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం చదివిస్తున్నాను. అతడు అంటే పిలాతు అని చదువు. పిలాతు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు పిలాతు భార్య, వెరీ గుడ్, పిలాతు భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నేను ఆయన గురించి కలలో మిక్కిలి బాధపడుతున్నని అతని యొద్దకు వర్తమానము
చూడండి ప్రియా దేవుని బిడ్డలారా,